హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి గృహిణి. ఇవాల్టి మన రెసిపీ చపాతీ, పూరి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉండే ఆలూ బటర్ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మీడియం సైజ్ టమాటోస్ని 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలానే 8 లేక 9 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి. పెద్ద సైజ్ పొటాటోస్ని 2 ఉడకబెట్టుకొని పైన తొక్క తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాందీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల బటర్ని కూడా వేసుకొని బటర్ని పూర్తిగా కరగనీయాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జీరాని వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను కనుక ఇక్కడ కారం కొద్దిగా తక్కువ వేసుకుంటున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలానే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా టమాటోస్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కొద్దిగా వాటర్ని వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఆయిల్ మనకి కొద్దిగా పైకి తేలుతుంది కనుక కొంచెం ఉడికిందండి బాగానే. ఇప్పుడు దీంట్లోకి గ్రీన్ పీస్ని ఒక 1/2 కప్ వేసుకోవాలి. పచ్చి బఠానీ లేదంటే మనం డ్రై పీస్ని అయినా సరే నైట్ నానబెట్టుకొని ఆ పీస్ని కూడా మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 టీ స్పూన్ కస్తూరి మేతిని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ మనం కొద్దిగా వేసుకున్నాం కనుక ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో చిన్న గ్లాస్తో వాటర్ని వేసుకొని గ్రేవీకి సరిపడా ఈ విధంగా వాటర్ని వేసి మూత పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, నీట్గా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడి వేడి బటర్ ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీ, పూరి, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆలూ బటర్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.